ఇప్పుడు జ్యువెలరీ ఇస్తాను. బాధ అంతా మళ్ళీ అది ఇక్కడే పెట్టేసి వెళ్ళాలంటే బాధ అవుతుంది కదా. రెడీ 3, 2, 1 గో. కమ్ ఆన్ క్లాప్స్ ఎవ్రీబడీ. ఈరోజు మనకి కొండాపూర్లో వచ్చేసరికి డైమండ్ బ్రిలియన్స్ జ్యువెలరీ షో అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే మనకి కొండాపూర్లో మనకి 2 షోరూమ్స్ ఉన్నాయి. కొండాపూర్లో ఒకటి, ఇది 2వ షోరూము. ఈ కొండాపూర్ సెకండ్ షోరూంలో ఇది మనకి బ్రిలియన్స్ షో అనేది 2వసారి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సారి మనం కండక్ట్ చేసినప్పుడు మనకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందనమాట. సో ఆ రెస్పాన్స్ కారణంగానే కస్టమర్ డిమాండ్స్ వల్ల మనము 2వసారి ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. 23rd నుంచి మనకి February 18th వరకు టోటల్ 17 డేస్ అనేది ఇక్కడ మనకి డైమండ్ జ్యువెలరీ కలెక్షన్స్ అనేది ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే మెయిన్ మనకి వరల్డ్ వైడ్ కలెక్షన్స్, ఓవరాల్ మనకి ఇండియాలో ఉన్న అన్ని కలెక్షన్స్, వరల్డ్ వైడ్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ మనం చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక్కొక్క పీస్ మనం ఏదైతే డిస్ప్లే పెట్టామో అదేంటంటే యూనిక్ కలెక్షన్స్ అనమాట. అన్ని కలెక్షన్స్ ఒకే దగ్గర మనకి 17 డేస్ కస్టమర్ డిమాండ్స్ కోసం అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది, ప్లస్ సేల్ కోసం. అంతేకాకుండా మెయిన్ ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ విజిట్ చేసినందుకు గాను ఎవ్రీ 1 lakh పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా మనం గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. డైమండ్ కానీ అన్కట్ డైమండ్స్ కానీ ఏది పర్చేస్ చేసినా సరే. అంతేకాకుండా మెయిన్ ఏంటంటే మనకి ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే ఈ రోజు నుంచి మనకి ఇండియాలో మనకి ఫ్లాట్ 40% ఇన్క్రెడిబుల్ ఆఫర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని ప్రొడక్ట్స్ మీద గోల్డ్ కానీ, డైమండ్ కానీ, అన్కట్ కానీ, ప్లాటినం కానీ, సిల్వర్ కానీ ఏది తీసుకున్నా సరే మేకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే వచ్చేసి మనకి 31 డేస్ ఉంటుంది. ఈ మంత్ నుంచి February 22nd వరకు మనకి ఈ ఆఫర్ అనేది జరుగుతుందన్నమాట. మనకి వరల్డ్ వైడ్ వచ్చేసరికి మనకి 12 కంట్రీస్లో మనకి జాయిలికల్స్ అనేది ఆపరేషన్ చేయడం జరుగుతుంది. 190 షోరూమ్ ప్లస్ ఉంది. ప్లస్ మనకి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం 200+ అనేది మనం చేయడం జరుగుతుందన్నమాట వరల్డ్ వైడ్గా. మెయిన్ ఏంటంటే ఇక్కడ కండక్ట్ చేయడం కస్టమర్ డిమాండ్స్ కోసం. ఇది సెకండ్ షోరూంలో మనకి సెకండ్ టైం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మా విన్నపం మండించి వచ్చిన ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి మా తరపు నుంచి, మా సంస్థ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.